అందరికీ వందనాలు. స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు బాప్తిసమిచ్చి యోహాను అని చెప్పబడుతుంది. ఇంతకీ యోహాను స్త్రీలు కన్న వారిలో అంత గొప్పవాడా? ఇంతకీ ఇక్కడ యోహాను కోసం చెప్పబడుతుందా, మరి ఇంక ఎవరి కోసమన్నా చెప్పబడుతున్న వచ్చినమా ఆ అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమై మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం, స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. చదవని వాక్యంలోని స్త్రీలు కన్న వారిలో బాప్తిసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు లేరంటున్నారు. యోహానులో ఉన్న అంత గొప్పతనం ఏంటి మనం తెలుసుకుంటే, ఈ వచనం యోహాను కోసమే చెప్పబడుతుందా లేక మరి ఇంక ఎవరి కోసమన్నా చెప్పబడుతుందా అని అర్థమవుతుంది మనకి. యోహాన్ని ఎవరికన్నారు? జకర్యా ఎలిజబెత్కి పుట్టిన కుమారుడు. పెరిగి పెద్దయ్యి అరణ్యంలోకి వెళ్ళి ప్రభువు మార్గాన్ని సిద్ధపరచడానికి అరణ్యంలో ప్రకటించాడు. ఇలా జరుగుతుండగా హేరోదు మహారాజు అతను చంపేశాడు. అంతే అతని చరిత్ర, ఇంకంతకు మించి ఏం లేదు. ఈ మాత్రం దానికి స్త్రీలు కన్నవారిలో యోహాను కంటే గొప్పవాడు లేడని అంత గొప్పతనం వీళ్ళు ఏముంది? పిల్లలు లేనటువంటి జకర్యా ఎలిజబెత్కి పుట్టాడు, అరణ్యానికి వెళ్ళాడు, దేవుడి కోసం ప్రకటించాడు, తర్వాత హేరోదు చేతిలో చనిపోయాడు. అంతే. మరి అంత గొప్పతనం వీళ్ళు ఏముంది అంటే, ఇది యోహాను కోసం చెప్పబడుతున్న వచనం కాదు. ఇది ఎవరి కోసం చెప్పబడుతున్న వచనం అంటే ఏలియా కోసం చెప్పబడుతున్నది. ఏలియా స్త్రీలు కన్న వారిలో అతని కంటే గొప్పవాడు ఎవరు లేరు. ఎందుకంటే పాత నిబంధన భక్తుల్లోని పరిచర్య చేసిన వాళ్ళలో, అద్భుతాలు చేసిన వారిలో, రోషం కలిగే పరిచర్య చేసిన వారిలోనే ఏలియాకి మించిన వాడు ఎవ్వరూ లేరు. అంత గొప్ప ప్రవక్త అయిన, అంత గొప్ప భక్తుడు కనుకే ఏలియా మరణం లేదు. మరణం లేకుండానే అగ్ని రథాల మీద కొనుక్కోబడ్డాడు. అంత గొప్ప శ్రేష్ఠుడు కనుకనే ఆయన ఎవరంటే స్త్రీలు కన్నవారిలో గొప్పవాడు ఆయనే. ఆయన కోసం చెప్పబడుతున్న వచనం ఇది, అంతే తప్ప బాప్తిసమిచ్చిన యోహాను కోసం చెప్పబడుతున్న వచనం కాదు. ఎందుకంటే దాని తర్వాత వచనం చదివితే మనకు పూర్తిగా ఇతనే ఏలియా అని మనకు అర్థమైపోతుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 14వ వచనం, ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోబు ఏలియా ఇతనే. వాక్యం చెప్పబడుతుంది, మీకు మనసుంటే, చదివే జ్ఞానం ఉంటే రాబోబు ఏలియా ఇతనే అని చెప్పబడుతుంది. బాప్తిసం ఇచ్చిన యోహాను కోసం చెప్పబడుతున్న వచనంలోని రాబోబు ఏలియా ఇతనే అంటున్నాడేటి అంటే, ఇదంతా కూడా ఈ స్త్రీల కన్నా వారిలో గొప్పవాడు ఏలియా అని ఇక్కడ చెప్పగానే చెప్తున్నారు. ఇది స్త్రీలు కన్న వారిలో ఏలియాకి మించిన వాడు ఎవ్వరూ లేరు, ఆయనే ఉత్తముడుగా ఇక్కడ చెప్పబడుతున్న వచనం. ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.